నమస్తే పొలిటికల్ లైవ్ స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అడిగి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, తెలంగాణకు సంబంధించిన వరకు రాజకీయాలు నిన్నటి వరకు ఏ పని జరగాలనుకున్నా కూడా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము ఇది చేయలేకపోతున్నామన్నారు. రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఏం చేశారంటే రుణమాఫీని ఆగస్టు 15కి పెట్టారు. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తెల్లారే అడుగుతారేమన్నటువంటి దాంతో దాదాపుగా ఎక్కువ రోజులు తీసుకునే విధంగా ఆగస్టు 15కి పెట్టారు. ఈ మొత్తం పరిపాలనలో రేవంత్ రెడ్డి పట్టు సాధించాడా లేదా, అసలు ఏం జరుగుతున్నది, రేవంత్ రెడ్డి ఇంకా పరిపాలనలో అనుభవం రావాల్సినటువంటి అవసరం ఉందా, ఎట్లా చెప్పొచ్చు అంటారు? సతీష్ గారు, ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తనదైన ముద్ర, ఓకే, అంటే రేవంత్ మార్క్ పరిపాలన చేసుకోవడానికి ఫస్ట్ అంతా సబ్జెక్ట్ వైజ్, పోర్ట్ఫోలియో వైజ్ అంతా స్టడీ చేస్తున్నారు. మీరు అన్నట్లే ఇప్పుడు రైతులకు సంబంధించి రుణమాఫీ కానీ ఇంకా వేరే ఇష్యూస్ కానీ ఆయన టైం తీసుకున్నారు ఆగస్ట్ 15 వరకు. అంటే ఫస్ట్ మనకు ఫీడ్బ్యాక్ రావాలి, ఆర్థిక మీద రెవెన్యూ ఎంత, మనకు ఖర్చులు ఎంత, ఇవన్నిటి మీద ఒక తనకంటూ ఒక అవగాహన రావాలి. ఓకే, అవగాహన రావాల్సి ఉంది. అయితే మరి అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది కదా, ఇంకా అవగాహన రాలేదా అనే మీరు ప్రశ్న కూడా రావచ్చు. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోగానే వెంటనే మనకు లోక్సభ ఎన్నికలు వచ్చాయి. సో తన కాన్సన్ట్రేషన్ అంతా లోక్సభ ఎన్నికల మీద ఉండే. ఎందుకంటే కేంద్రంలో అంటే ఏఐసిసికి మనం ఆయన చెప్పింది ఏంటంటే 14 సీట్లు మేము సాధించి ఎంపీలను వస్తామని చెప్పారు. ఈ 14 సీట్లు రావాలి అంటే తను బాగా అంత వర్కౌట్ చేయాలి, క్యాండిడేట్స్ వగైరా అంత ప్రచారము ఇవన్నీ చూసుకోవాలి. ఆయన మీదే ఎక్కువ బాధ్యత ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రిగా, ఇంకోవైపు ప్రెసిడెంట్గా. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన పరిపాలన పట్టించుకోలేదని కాదు, కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ లోక్సభ ఎన్నికలను మీద దృష్టి కేంద్రీకరించారు. సరే, లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి, ఇద్దరు 50% వచ్చాయి. ఇప్పుడు పరిపాలన మీద ఆయన దృష్టి సారిస్తున్నారు. అంటే ఇప్పుడు సెంటర్లో అంటే జాతీయ పార్టీ దగ్గర ఆయన పేరు తగ్గినట్టు అనుకోవచ్చా, పెరిగినట్టు అనుకోవచ్చా, ఎట్లా అంటారు? అంటే ఆయన ఒక ప్రామిస్ అయితే చేసిండు, 12 నుంచి 14 అయితే మినిమం వస్తాయి అనుకునేటువంటి ఒక అంచనాలు చేశారు. అయితే వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడ సీట్లు తగ్గి ఉంటే వాళ్ళ కొంచెం అనేవాళ్ళు. ఇప్పుడు అనడానికి స్కోప్ లేదు. ఎందుకంటే భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ గారు మొత్తం దేశమంతా పర్యటించినా కానీ వాళ్ళు మళ్ళీ ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అధికారంలోకి రాలేదు కదా. అంటే వాళ్ళకు కూడా అర్థమైంది, ఏఐసిసి అగ్రనాయకత్వానికి ఏమర్థమైందంటే మోడీ వేవ్ నడుస్తున్నది, రామ్ మందిర ఇష్యూ, రామ్లలా ఇష్యూ నడుస్తున్నది, కాబట్టి మనం ఇంకా రీచ్ కాలేకపోయినాం, అధికారంలోకి రాలేకపోయినామని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని తప్పుపట్టడానికి అసలు అవకాశం లేదు. ఇంకా నిజం చెప్పాలంటే 16లో 50% సీట్స్ ఆయన సాధించారు. మరి ఇంకా మైనస్లో అక్కడ పోలేదు కదా, ఈక్వల్ షేర్స్ తీసుకొచ్చారు. సో ఆయన నాకు మాట్లాడడానికి అసలు అవకాశమే లేదు. సో ఇప్పుడు పరిపాలన గురించి మీరు అడిగినట్లు, పరిపాలన గురించి ఒకసారి చెప్పాలంటే ఏదైనా విద్యార్థి పాస్ మార్క్స్ తెచ్చుకోవాలి, లేకపోతే ఆయన ఉత్తీర్ణత సాధించాలి అంటే సంవత్సరం కష్టపడాలి. ఇప్పుడు ఒకటి యాన్యువల్ ఎగ్జామ్స్ రాయాలి కదా, అట్లనే మీరు సంవత్సరం కూడా కాలేదు కదా. ఓకే, ఎన్ని రోజులైందండి మనకు ఎలక్షన్స్ అయిపోయి, మనకు డిసెంబర్లో కదా ఆయన చార్జ్ తీసుకున్నది. ఇప్పుడు మనం 6th మంత్లోనే ఎంటర్ అయినాం అంటే ఒక 6 నెలలే అయింది. దీంట్లో ఎలక్షన్స్కే సరిపోయింది. 6 నెలల్లో ఎలక్షన్స్కే సరిపోయింది. సో వెంటనే ఒక సంవత్సరం కూడా కాకముందే ఆయన పనితీరు గురించి అపోజిషన్ వాళ్ళు విమర్శించే బదులు ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ విషయంలో కానీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, వీటన్నిటిని అధిగమించడానికి వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి. వేరే కంట్రీస్లో ఎలా ఉంటుంది అంటే, అమెరికా కానీ ఇంకేదైనా అదర్ స్టేట్స్ కానీ చూసుకుంటే మనకి అపోజిషన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి సహకరిస్తాయి. ఓకే, వాళ్ళు ఎప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎప్పుడు ఎండగడతారు అంటే కరెక్ట్ ఎన్నికల సమయంలోనే. ఓకే, మిగతా సమయంలో దేశాభివృద్ధి కోసమే వాళ్ళంతా కూడా కోఆపరేట్ చేస్తారు.
ఓకే. మిగతా దేశాలు. సో ఆ ట్రెండ్, అటువంటి విధానం అనేది మన దగ్గర కూడా రావాలి. ఎట్లా అంటే ఎలక్షన్స్ అప్పుడే మీరు మీ యొక్క రాజకీయంగా మీరు ఏ విధంగా ఎదగాలనుకుంటున్నారు, మీ అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామనేది మీరు చెప్పాలి. మిగతా సమయంలో అంతా కూడా ప్రభుత్వాన్ని సద్విమర్శలు చేయాలి. విమర్శలు చేయాలి కానీ సద్విమర్శలు చేయాలి. మిగతా సమయంలో మీరు కోఆపరేట్ చేయాలి గవర్నమెంట్. అంటే ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ప్రతిపక్షాలు వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. అండ్ తరచూ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి వాళ్ళకున్న నాలెడ్జ్ని కూడా వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని కొత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మనకు వర్షాకాలం బిగిన్ అవుతుంది. వర్షాకాలంలో రకరకాలుగా మనకు చూస్తుంటాము, భారీ వర్షాలు మొత్తం అతలాకుతలం అయిపోతుంటాయి కొన్ని సందర్భాలు. అయినప్పుడు వరదలు వచ్చేసి రైతులు చాలా ఇదైపోతారు, అనేక మంది నిరాశలు అవుతారు. అటువంటి సమయంలో ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వానికి బాసటగా నిలబడాలి, అండగా నిలబడాలి. నిలబడి వాళ్ళు మనకు సజెషన్స్ ఇస్తే ప్రభుత్వం కూడా బాగుంటుంది. గతంలో ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన తప్పనిసరిగా మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడేవారు. ఓకే. ఆయన అధికారంలో ఉండగా ప్రతిపక్షాలు పిలిచి మాట్లాడుకునేవారు వాళ్ళని కూడా. మీరు చూడండి, పివి నరసింహారావు గారు అక్కడ దేశ ప్రధానిగా చార్జ్ తీసుకోగానే ఆయన అప్పటికి ఎంపీగా కారు, నంద్యాల నుంచి పోటీ చేస్తున్నారు. నంద్యాల నుంచి పోటీ చేస్తున్నప్పుడు ఏమన్నారు, మన తెలుగు బిడ్డ మనకు పోటీ చేస్తున్నారు, ప్రధానిగా అయ్యారు వారు, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి మేము పోటీ చేయమని చెప్పారు. నంద్యాల నుంచి పోటీ చేయాలి. అది ఎందుకు వారు తీసుకొచ్చారంటే అది ఒక మంచి సంస్కృతి రావాలి, రాజకీయాల్లో ఒక మంచి సంస్కృతి రావాలి అని చెప్పేసి తను ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఇష్యూస్లో కూడా మనం మాట్లాడుకోవచ్చు. దీన్ని అంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో పట్టు రాలేదు, ఆయనే సొంతంగా వాడినటువంటి మాట గుంపు మేస్త్రి అనేటువంటిది బాగా సోషల్ మీడియాలో కానీ ప్రతిపక్షంలో కానీ వస్తుంది. ఆయన కేసీఆర్తో పోలిక ప్రతిదీ ఏంటంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్కు ఉన్నటువంటి అవగాహన, తెలంగాణకు సంబంధించినటువంటి అవగాహన కేసీఆర్కు ఉన్నంతగా రేవంత్ రెడ్డికి లేదు. అందుకే కరెంటు పోతుంది, అందుకే నీళ్ళు వస్తలేవు హైదరాబాద్లో, లేకపోతే మిగిలినటువంటి కష్టాలన్నిటికీ కారణం కేసీఆర్ లేకపోవడము, రేవంత్ రెడ్డిని తీసుకురావడము, ఆయనకు పరిపాలన పైన కనీసమైనటువంటి అవగాహన లేదనేటువంటిదే ప్రధానమైనటువంటి విమర్శ. ఇక్కడ 2 విషయాలు. ఒకటి ఏంటంటే పట్టు సాధించారా లేదా అనేది ఒక అంశం. పట్టు సాధిస్తారు. ఇప్పుడు జస్ట్ 6 నెలలు అయింది కాబట్టి పట్టు సాధించలేరు అని వెంటనే మనం ఒక కంక్లూజన్కు రాలేము. ఓకే. ఒక సంవత్సరం అన్నా గడిస్తే తను పట్టు సాధించారనేది స్పష్టమవుతుంది. ఇప్పుడు ఆయన ముందు ప్రధాన అజెండా ఏమిటి అంటే రుణమాఫీ కోసం తను స్పష్టంగా చెప్పారు ఏంటంటే ఆగస్ట్ 15 చేస్తానన్నారు. ఒకవేళ చేయకపోతే అప్పుడు చూద్దాం. దానిపైన ఆల్రెడీ హరీష్ రావు గారు కూడా ఛాలెంజ్ చేశారు. అవును, మీరు చేయగలిగితే తప్పనిసరిగా చేస్తానని చెప్పి అన్నారు. ఇంకా రెండవది మీరేమంటే కేసీఆర్తో పోలిక అంశంలో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఏమన్నారంటే, గత ప్రభుత్వాలు ఏవైనా మంచి కార్యక్రమాలు కనుక చేసి ఉంటే వాటిని మేము డిస్టర్బ్ చేయము, యథావిధిగా కొనసాగిస్తామన్నారు. ఉదాహరణకు రైతు బంధు ఆయన ఏం తీసేయనని అనట్లేదు కదా, పేరు మార్చుకుంటారు. తర్వాత విద్యుత్, పంటలకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ నన్నేం తీసేయన అనట్లేదు కదా. సో పాత గవర్నమెంట్ ఏవైనా మంచి కార్యక్రమాలు చేపట్టి ఉంటే వాటిని మేము యథావిధిగా కొనసాగిస్తామని చెప్పారు, దాన్ని ఏం డిస్టర్బ్ చేయమని చెప్పారు. సో ప్రతిపక్షాలు ఈ సమయంలో వారికి కొంత గడువు ఇవ్వాల్సిన అవసరం. వెంటనే దూకేసి అంటే మేము గడువు ఇస్తాం కానీ ప్రతిదీ పాత సర్కారు మీద నెట్టేయడం మీరు చేస్తున్నారు కాబట్టి మేము కూడా విమర్శలు చేయాల్సి వస్తుంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నట్టు మాట. అవును, అప్పుడే విమర్శలు ఎందుకు అంటున్నాను. ప్రతిపక్షాలు కానీ గవర్నమెంట్ వాళ్ళు, రేవంత్ రెడ్డి కానీ గవర్నమెంట్ వాళ్ళు గత సర్కారు చేసినటువంటి తప్పులు పాపాలని ప్రతిసారి అనడం వల్లనే మేము కూడా విమర్శించాల్సి వస్తుంది. మీకు చేత కాదు కాబట్టి మీరు మమ్మల్ని విమర్శిస్తారు, మా మీద నేపం నెడుతున్నటువంటిది ఒక మాట. మీరు గడువు ఇవ్వాలి కదా, గడువు ఇవ్వకుండానే వెంటనే మీరు చేయలేదు అని అనడానికి లేదు కదా. ఓకే. రామారావు గారు అధికారం మొట్టమొదటిలో 1983 సంవత్సరంలో
అధికారం చేపట్టగానే ఏమన్నారంటే ఇంతకాలము ప్రభుత్వ యొక్క వైఫల్యాలను ఇవన్నిటినీ మేము శుద్ధి చేసుకోవాలంటే గంగాజలంతోనే శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా వారు అప్పట్లో కామెంట్ చేశారు. అంటే ఈ జనరేషన్ తెలియదు కానీ. సో కొంత ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సిన అవసరం అదొక అంశము. రెండోది, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు తిరిగి 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తున్నారు. చర్చ ఏంటంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసే ఉంటాడా చివరి దాకా, లేడా చంద్రబాబు నాయుడు ఎందుకంత ఆర్భాటంగా చేయాల్సి వస్తుంది, కోట్ల రూపాయల నిధులు వృధా చేసుకొని అంత పెద్ద ఆర్భాటమైనటువంటి నిజంగా అంత ఉందా లేదా అనేటువంటి అంశం పైన చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఉంటాడా చివరిదాకా, ఈసారి హ్యాండ్ ఇస్తారా పోయినసారి ఇచ్చినట్టుగా? 2014లో కలిసి పోటీ చేసి 18 చివరిలో ఆయన హ్యాండ్ ఇచ్చాడు, బీజేపీ ఎలగొట్టలేదు, చంద్రబాబు నాయుడే బయటికి వెళ్ళిపోయాడు. సో మళ్ళీ అది పునరావృతం అవుతుంది, చంద్రబాబును నమ్మలేము, ఈజ్ ఏ నాట్ రిలయబుల్ పార్ట్నర్ అనేటువంటిది ఒక చర్చ. ఎంతవరకు నిజమంటారు? అంటే సతీష్ గారు, జనరల్గా ఏంటంటే మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. అది పోర్ట్ఫోలియోస్ విషయంలో కానీ ఇంకా రకరకాల ఇబ్బందులు అనేవి తప్పవు. ఇది ఇప్పుడే కాదు, రాజీవ్ గాంధీ గారు కూడా ప్రభుత్వానికి సహకరించినప్పుడు గతంలో ఏంటంటే ఫోన్ ట్యాపింగ్స్ జరిగాయి, ఫోన్ రికార్డింగ్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఒక చిన్న ఎలిగేషన్తోనే వాళ్ళు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా వెంటనే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఎప్పుడైనా మిత్రపక్షాల మధ్య అవగాహన అనేది లోపించినప్పుడు తప్పనిసరిగా వస్తుంది. వాజ్పేయి సర్కార్ కూడా ఒక్కొక్కటితో ఓడిపోయింది. సో గతంలో చూస్తే అలా జరిగింది, కేంద్రంలో కూడా అలా జరిగింది, రాష్ట్రంలో కూడా జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కంపల్షన్స్ ఎవరికి కంపల్షన్స్ అంటే బోత్ సైడ్స్. అటు కేంద్రంలో ఉన్న బీజేపీకి అవసరం, ఇటు చంద్రబాబు నాయుడు గారికి కూడా అవసరం. చంద్రబాబు సొంత మెజారిటీతో గెలిచాడు కాబట్టి బీజేపీ అవసరం లేదుగా ప్రభుత్వం నిలబడడానికి. అవును, కరెక్టే కదా. కానీ వెంటనే ఇక్కడ అపోజిషన్ స్టార్ట్ అవుతుందిగా మళ్ళీ. ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి అక్కడ మీరు ప్రభుత్వానికి విరమించుకున్న వెంటనే ఇక్కడ నుంచి వీళ్ళు కూడా క్యాబినెట్ ఇచ్చి వైదొలుగుతారు. ఇక్కడ కూడా మళ్ళీ వీళ్ళు పొద్దున్న లేస్తే ఇంకా గోల చేస్తారు, ప్రభుత్వాన్ని డిస్టేబులైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆంధ్రాలో కూడా అంతే కదా బీజేపీ వాళ్ళని. ఒక దశలో పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లా అదే పరిస్థితి బీజేపీ బాటలో వెళ్ళారనుకోండి, రెండు వైపులా ఆయనకు మైనస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కేర్ఫుల్గా ఇప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ గారితో కూడా సఖ్యత మెయింటైన్ చేస్తారు, అటు బీజేపీతో కూడా కలిసి ఉంటారు. అప్పుడు పొరపాటు జరగకుండా కలిసి కలదు సుఖం అనే లైన్లోనే ఇప్పుడు వాళ్ళు కలిసి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కేంద్రంలో ఇప్పుడు వాళ్ళు అనుకునే విధంగానే మంత్రి పదవులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలనే కాదు, గతంలో కూడా కేంద్రంలో మద్దతు ఇచ్చినప్పుడు జిఎంసి బాలయోగి గారు వారిని స్పీకర్గా, లోక్సభ స్పీకర్గా తీసుకోవడం, ఆ పోస్టు తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చతురుడు కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగానే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అవసరం కూడా తనకు ఇంకా ఏజ్ కూడా లేదు. ఇప్పుడు ఏమి రాజకీయాలు చేసినా కానీ మొదటికే మోసం వస్తుందనే అభిప్రాయం కూడా ఉంటుంది. కలిసి ఉంటారు అనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు మూడు పార్టీల మధ్య అనైక్యత స్టార్ట్ అయిందనుకోండి, వెంటనే అక్కడ బలపడేది ఎవరు అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్. వీళ్ళు ఏమాత్రం తేడా చేసుకున్నా జగన్ అస్త్రాలు ఇచ్చినట్టే. అంతే కదా. కాబట్టి ముగ్గురు కూడా ఈ విషయంలో కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. మూడు పార్టీలు కూడా కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి తప్పదు, ఇంకా ఆల్టర్నేట్ లేదు. వాళ్ళు ఇదే విధంగా కలిసి లేకుండా ఇంకేదైనా గొడవలు స్టార్ట్ చేసుకుంటే ఇండైరెక్ట్గా అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే క్రిటిసిజం స్టార్ట్ అయింది, రేపు ఇంకా క్రిటిసిజం అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది ప్రజల్లో కూడా. తర్వాత ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రేపే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆయన చాలా ఇంకా ప్రజలు మళ్ళీ మనకు అవకాశం ఇచ్చారు, 4th టైం ఆయన సీఎం అయ్యారు కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన రాజకీయాలు చేయకుండా కంప్లీట్గా పరిపాలన మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. ఓన్లీ అభివృద్ధి పరిపాలన. ఎందుకంటే హైదరాబాద్ని ఏ విధంగా అయితే డెవలప్ చేశారో
అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం. ఉమ్. మెయిన్గా ఏంటంటే ప్రజల్లో ఉన్న ఈ 3 రాజధానుల అపోహ ఏదైతే ఉందో ప్రజలంతా కూడా అపోజ్ చేశారు కదండి. అవును, అవును. ఈ 3 రాజధానుల అపోహను తొలగించేసి ఇప్పుడు రేపు అమరావతిలోనే పెట్టారు ప్రమాణ స్వీకారం. అమరావతిని కేంద్రంగా చేసుకొని అమరావతిని డెవలప్ చేసి చుట్టుపక్కల కూడా అన్ని ప్రాంతాలు డెవలప్ చేస్తూ మళ్ళీ రాయలసీమ, ఉత్తరాంధ్ర ఇట్లాంటి భేదాభిప్రాయాలు రాకుండా అవును. అన్ని ప్రాంతాలను కూడా డెవలప్ చేయాలనే ఒక లక్ష్యంతోనే ఉన్నారు. ఓకే. కానీ సో ఆ దిశగానే అడుగులు వేస్తారు. మీరు చూడండి, హైదరాబాద్ని ఎంత డెవలప్ అయింది, మనకి ఎయిర్పోర్ట్ కానీ అవుటర్ కానీ ఇవన్నీ తీసుకొచ్చారు. ఎంత డెవలప్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారి, దాన్ని ఎవరు కాదనలేరు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి రోల్ ఏం లేదా అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా చేశారు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంత కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ చేసినందుకే కదా ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల అంతా కూడా మనకు భారీగా ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఇండస్ట్రీస్ వచ్చాయి, తర్వాత ఐటీ పరిశ్రమలు. హైదరాబాద్ ఎంత ఇప్పుడు గచ్చిబౌలి అటు సైడ్ చూస్తే మీకు ఏంటంటే మరొక అమెరికా లాగా కనిపిస్తుంది. గచ్చిబౌలి అటు సైడ్ చూస్తే మాదాపూర్, గచ్చిబౌలి ఇవన్నీ కూడా డెవలప్ అయింది రాజశేఖర రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే. సో 2.5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు రిటైర్ అయిపోతారు, లోకేష్కి వారసత్వాన్ని ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఛాన్స్ లేదు, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకు లోకేష్ పేరు మీద వెళ్ళి గెలిచేటువంటి అవకాశం ఉంటుందో ఉండదో. పోయినసారి అదే జరిగింది, కానీ ఈసారి 2.5 సంవత్సరాల తర్వాత అతను రాజ్యసభకి వెళ్ళిపోయి కేంద్రంలో మంత్రి ఇంకేదో తీసుకుంటారు. లోకేష్కు ముఖ్యమంత్రి పదవి ఇస్తారనేటువంటిది బాగా వినపడుతుంది. సరే, అప్పుడు జరుగుతుందా లేదా పక్కన పెడితే మనం దాన్ని ఎంతవరకు అంచనా వేయచ్చు అంటారు? అంటే ఇది మీరు అన్నట్లు ప్రచారంలో ఉంది, ఇవన్నీ ఊహాజనితమే. ఒకవేళ మీరు అన్నట్లే లోకేష్ గారినే ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలనుకుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఓకే, వాళ్ళంతా మళ్ళీ ఆంధ్రాలంతా యుద్ధ వాతావరణం నెలకొంటుంది. మళ్ళీ గొడవలు, బీభత్సాలు, బస్సులు దగ్గర పెట్టడం అన్నీ బీభత్సం జరుగుతుంది. ఓకే, ఆ స్టేజ్ వరకు రానియకుండా జాగ్రత్తలు తీసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే. పవన్ కళ్యాణ్ కూడా ఆల్టర్నేట్ ఏదైనా చూపించేసి లేదంటే కేంద్రంలో మంత్రివర్గంలోకి ఆయన కూడా ఉంటుంది కండి, ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే అక్కడ లాస్ట్ టైం అన్ని ఎన్నికల్లో ఓడిపోయి 2 చోట్ల ఆయన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినందుకు ఆయన గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారితో అటు బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి 21 స్థానాలు పోటీ చేసి 21 స్థానాలు గెలుపొంది 100% రిజల్ట్తో ఉన్నారు. ఇంత చేసిన అతను రేపు ఏమంటారు, మీరు కాదంటే నేను 175 స్థానాలు పోటీ చేసి మళ్ళీ 175 గెలుస్తాను అంటారు. ఎలక్షన్స్కి వెళ్దామంటారు తప్ప. అట్లు ఆయనను లోకేష్ గారిని సీఎం చేస్తా అంటే ఆయన ఊరుకోరు, ఆయన ఫ్యాన్స్ కూడా ఊరుకోరు. ఆయన కూడా కోరిక ఉంటుంది, ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంటుంది. గతంలో చిరంజీవి గారిని తీసుకుంటే చిరంజీవి గారు కూడా ముఖ్యమంత్రి కావాలన్న కోరికతోనే ప్రధాన లక్ష్యం అదే కదా, ముఖ్యమంత్రిగా కావాలని చెప్పేసి ఆయన పోటీ చేశారు. ఇదివరకు 18 అసెంబ్లీ స్థానాల్లో ఆయన గెలుపొంది ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఈ రాజకీయాలు మనకు సెట్ కావట్లేదు అని చెప్పి వైదొలగాలనుకున్నారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో మళ్ళీ విలీనం చేయడము, మళ్ళీ ఆయనని కేంద్ర మంత్రిగా నియమించడం, రాజ్యసభకు అపాయింట్ చేసి ఇవన్నీ ఇంకొక చర్చ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక 2 ఏళ్లలో తన పార్టీని పూర్తిగా భారతీయ జనతా పార్టీలో మెర్జ్ చేస్తాడు, విలీనం చేస్తాడు, భారతీయ జనతా పార్టీ తరపునే ఉంటాడు అనేటువంటి ఒక చర్చ కూడా బాగా కనబడుతుంది. అది సాధ్యమంటారా? అంటే చర్చలో అంటే ఎవరైనా పార్టీని స్థాపించిన తర్వాత పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటారు కానీ మెర్జ్ చేయాలని అనుకోరు. ఒకవేళ మెర్జ్ చేయాలని అనుకుంటే మొదటిసారి ఆయన ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మెర్జ్ చేసుకోవాలి. ఓకే ఓకే. రెండోసారి 100% రిజల్ట్ సాధించిన వ్యక్తి ఎందుకు వెంటనే వేరే పార్టీలో మెర్జ్ చేస్తాడు? ఇప్పుడు ఒక విద్యార్థి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అయ్యాడు అనుకోండి, నువ్వు చదువు పనేరా ఇంటి దగ్గర కూర్చో, లేకపోతే ఇంకా వెంటనే జాబ్ చేయాలంటే అతను ఏమంటాడు, నేను కష్టపడి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణునయ్యాను, ఇప్పుడు మీరు వేరే నాకు ఉద్యోగం చేయమంటున్నారు, లేకపోతే ఇంటి దగ్గర కూర్చోంటారు, లేకపోతే వ్యవసాయం చేయమంటున్నారు అంటే మనసు ఒప్పుకుంటుంది. అతను ఇంకా పైకి ఎదగాలనుకుంటాడు.
ఇంకా మంచిగా పదోన్నతి పొందాలి అనుకుంటాడు, లేకపోతే ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకుంటాడు. అదేవిధంగా తను 100% రిజల్ట్ సాధించిన వ్యక్తి ఎంత హ్యాపీగా ఉంటారో చూసుకోండి. అటువంటి వ్యక్తి మరి చేయడానికి అవకాశం ఉండదు. చంద్రబాబు గట్టెక్కిస్తారంటారా ఆర్థిక లోటు నుంచి ఆంధ్రప్రదేశ్? ఇది ఒక సమస్య. ఇప్పుడు ఆర్థిక భారం అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే గతంలో జగన్ గారు కూడా కొన్ని స్కీమ్స్, మంచి స్కీమ్సే అమలు చేశారు. వాటన్నిటినీ ఆయన కొనసాగించాల్సి ఉంటుంది. తర్వాత ఈయన కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయడానికి ఇవన్నీ కూడా లింకప్ అయ్యేది ఫైనాన్స్. సో ఫైనాన్స్ మనకు అవసరము. తర్వాత ప్రాజెక్ట్స్, కొత్తగా రాజధాని నిర్మాణం, ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవాలి, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. వీటన్నిటిని చేయాలి అంటే ఆయనకు ఆర్థిక సమస్య అనేది ఉంటుంది. అయితే లక్కీ ఏంటంటే తను కేంద్రంతో కలిసి ఉన్నాడు. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఫైనాన్షియల్గా ఎక్కువ నిధులు సమకూర్చుకోవడానికి అవకాశం. ఏదో ఒక శాఖ ద్వారా, ఏదో ఒక పథకం ద్వారా ఎక్కువ నిధులు. కేంద్రం కూడా మన ఎన్డీఏలో పార్ట్నరు, తర్వాత ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. 16 సీట్లతో కీ రోల్ ప్లే చేస్తున్నారు కదా. మొన్నటి వరకు మీరు చూడండి, అందరు ఇవాళ కూడా కామెంట్స్ చేస్తున్నారు, ప్రధాని పక్కన ఎవరు ఉండేవాళ్ళండి, ఇవాళ ఎవరు కూర్చుంటున్నారు? ఇంత క్లియర్గా మన పార్లమెంటరీ పార్టీ అక్కడ జరిగినప్పుడు, ఎన్డీఏ మీటింగ్ జరిగినప్పుడు ప్రధాని మోదీ గారి పక్కన చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అంతకుముందు ఆ ప్లేస్ని అమిత్ షా గారు ఉండేవారు, ఇంకోవైపు రాజ్నాథ్ సింగ్ గారు ఉండేవారు. ఇప్పుడు ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు ఆయన కీ రోల్ ప్లే చేస్తున్న వ్యక్తి నిధులు తెచ్చుకోవడానికి ఆయన సమస్య కాదు. గతంలో అంటే రాష్ట్ర విభజన జరిగిన వెంటనే 2014వ సంవత్సరంలో రాష్ట్ర విభజన జరగగానే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని అనౌన్స్ చేశారు. అప్పుడు కేంద్రం నుంచి మనకు మట్టి, తర్వాత నీళ్లు వచ్చాయని చెప్పి తీసుకొచ్చారు. మోదీ గారు కూడా అటెండ్ అయ్యారు ఆ రోజు. ఆయన శంకుస్థాపన చేసినప్పుడు అటెండ్ అయ్యారు కదా. అప్పుడు కూడా ఏమని అష్యూరెన్స్ ఇచ్చారంటే, ఇక్కడ మీరు ఏది నిర్మాణం చేసినా, మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము భాగస్వామి అవుతాం, మేము 100% మీకు మేము నిధులు సమకూరుస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా డెఫినెట్గా నిధులు సమకూరుస్తారు. అదేవిధంగా చూడండి, మీరు రోడ్స్ విషయంలో, హైవేస్ విషయంలో బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రలో ఎంత భారతదేశం అసలు అమెరికా తర్వాత భారతదేశం చైనా కార్లు ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి చూస్తున్నారు కదా. 140 స్పీడ్లో వెళ్తున్నాయి. డెఫినెట్గా ఆయన నిధులు సమకూర్చుకోవడంలో కేంద్రం కూడా సహకరిస్తుంది, ఈయన కూడా సాధిస్తాడు. ఆంధ్ర గురించి మాట్లాడితే మనం ఇంకొకటి మాట్లాడాలి. జగన్ జైలుకు వెళ్తాడా లేదా అనేటువంటిది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. చంద్రబాబు నాయుడిని కావాలని జగన్ జైల్లో పెట్టించాడు, లేని ఒక కేసు సృష్టించి. కానీ జగన్ ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి, ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటాడు అనేటువంటిది ఒకటి. నిజంగా అది జరిగే అవకాశం లేకపోలేదు కదా. అయితే సతీష్ గారు మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది ఏమైపోతుందంటే రాజకీయాల్లో ఒక కొత్త వరవడి స్టార్ట్ అయింది. ఏమనంటే ఈయన అధికారంలోకి రాగానే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిని జైలుకు పంపించాడు అనేది బాగా జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు 2014వ సంవత్సరంలో అధికారంలోకి రాగానే జగన్ గారిని జైలుకు పంపించారా అంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధమే లేదు ఆ ఇష్యూతో. ఎందుకంటే అది జరిగింది మనీ లాండరింగ్ ఇష్యూ, తర్వాత నేషనల్ సిబిఐ వల్ల రావడం, అదంతా కాంగ్రెస్ జరిగిన వాటిని సంబంధించే జరిగింది కదా. అయితే బ్లేమ్ ఎవరయ్యారంటే చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారే జైలుకు పంపించారు అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే అప్పుడు ఎర్రనాయుడే రాసిండు, కోర్టుకు కేసు రాయాలనేటువంటిది ఒకటి వచ్చింది కాబట్టి శంకర్రావు ఎర్రనాయుడు ఇద్దరి మధ్యలో అదే జరిగింది కదా. అయితే తర్వాత జగన్ గారు సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించారు. చంద్రబాబు నాయుడు గారు 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అప్పుడు జగన్ గారి వాళ్ళ పార్టీ నాయకులు కానీ, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తి పోసారు.
ఇంకా జైలు నుంచి బయటికి రాడు అది ఇది అని చెప్పి కామెంట్స్ చేశారు. 52 రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద మంచి సింపతి బాగా వచ్చేసి జగన్ మీద వ్యతిరేకత పెరగడానికి అది కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి మనం. అప్పుడు సింపతి పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి మాట్లాడడం చేయడం, బయటకు వచ్చి ఆయన కూడా వెంటనే మేము కలిసి పోటీ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం అంతా ఇక మనం చూసినవి. అయితే ఇప్పుడు మళ్ళీ జగన్ గారిని అది జైలుకు పంపిస్తారా అంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారి రోల్ ఉండవలసిన అవసరం లేదు. ఆల్రెడీ పాత కేసులు ఉన్నాయి కదా, పాత కేసెస్ని స్పీడప్ చేస్తారు. తర్వాత కేంద్రం యొక్క రోల్ ఉంటుంది, వాళ్ళ అధికారులు ఉంటారు, వాళ్ళు రోల్ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి దీంట్లో ఉండదు. అంటే ప్రజల్లో ఒక చర్చ ఏం జరుగుతుందంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు జైలుకు పంపించారు కాబట్టి ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చింది కాబట్టి వెంటనే జగన్ గారిని జైలుకు పంపిస్తారు. ఓకే, సో ఖచ్చితంగా ఆ ప్రతీకారం ఉంటుంది అనే ఒక వాతావరణం అట్లా కనబడుతుంది. సో అది కొంత ఆంధ్రాకి సంబంధించిన దేశవ్యాప్తంగా మోడీ పాపం చాలా డల్గా కనబడ్డాడు కదా. ప్రమాణ స్వీకారం కానీ ఎన్డీఏ మీటింగ్లో కానీ ఆ 30 స్థానాలు మామూలుగా అయితే గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకోవాలి, ఓడిపోయిన వాళ్ళు బాధపడాలి. ఓడిపోయిన కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుంది, మాకు 30కి 50కి 80 వచ్చినాయి 90 వచ్చినాయని. గెలవాల్సినటువంటి సంబరాలు చేసుకున్న బీజేపీ మాకు 30 తక్కువ వచ్చినటువంటి బాధలో ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఒక దేశవ్యాప్తంగా ఒక ఉధృతంగా ఒక టెంపో క్రియేట్ చేయడానికి బీజేపీ మ్యాక్సిమం ట్రై చేసింది. అంటే 400 సీట్లు దాటితే మనం ఇంకా ఎన్నో రెవల్యూషనరీగా చేయవచ్చు అని చెప్పేసి అన్నారు. ఆ విధంగా వాళ్ళు ప్రయత్నాలు కూడా చేశారు. దాంట్లో ఏంటంటే కొంత బ్లేమ్ ఎక్కడ ఏంటంటే రిజర్వేషన్ల అంశం. వాళ్ళు చెప్పింది ఒకటైతే దాన్ని కొంచెం ఎడిట్ చేసి బయట ప్రచారం జరిగింది ఇంకో. వాళ్ళు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని ఎక్కడ చెప్పలేదు. మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎప్పుడు చెప్పలేదు. మైనారిటీలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించే వాళ్ళు మాట్లాడితే దాన్ని ఎడిట్ చేసి రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్నారని చెప్పేసి గగ్గోలు పెట్టారు. ప్రతిపక్షాలంతా గగ్గోలు పెట్టారు. దాంతో మైనస్లో పడ్డారు. అనుకున్న సీట్లు రాలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షాల మీద ఆధారపడి, అంటే మిత్రపక్షాలు అయినా ప్రతిపక్షం కిందకే కాదు కదా వాళ్ళు, మిత్రపక్షాల మీద ఆధారపడి గవర్నమెంట్ ఫామ్ చేసిందికి తను స్వయంగా గవర్నమెంట్ ఫామ్ చేసుకున్న దానికి డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది ఎవరికైనా. ఆ బాధ కూడా ఉంటుంది లోపల. అంతేందుకండి మీరు చూడండి, వాళ్ళు అయోధ్య ఇష్యూని, రామాలయం ఇష్యూని దేశవ్యాప్తంగా వైరల్ అయింది. మీరు ఏమంటారు వాట్సాప్లలో కానీ సోషల్ మీడియా మొత్తం చూస్తే మొత్తం మ్యాక్సిమం ఇంత జరిగినప్పటికీ, ఇంత వైరల్ అయినప్పటికీ ఫైజాబాద్లో అంటే ఎక్కడైతే రామాలయం ఉందో అయోధ్యలో ముఖ్యమైన ఘట్టం అది. 500 సంవత్సరాల పాటు జరిగిన ఇష్యూ అది. 500 నలిగింది, కోర్టులలో నలిగింది, అనేక సంవత్సరాల ఇష్యూ నలిగింది. 500 సంవత్సరాల తర్వాత ప్రజలు ఎంతో ఇవాళ కూడా చూడండి, అటు తిరుమలకి ఎంతమంది అయితే భక్తులు వెళ్తున్నారు చూడడానికి, అదే సంఖ్యలో ఇక్కడ కూడా వెళ్తున్నారు. లక్ష దాటుతున్నారు. ఇంతమంది రామాలయం చూడడానికి వెళ్తున్నారు. అటువంటి రామాలయం నిర్మించిన ప్రాంతంలో ఆ లోక్సభ నియోజకవర్గం ఫైజాబాద్. ఫైజాబాద్లో బీజేపీ ఓడిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు, దేశవ్యాప్తంగా ఆశ్చర్యపోయారు. అక్కడున్న పండితులు అంటే చాలామంది కన్నీరు పెట్టారు. ఏంటి మనం ఇక్కడ ఓడిపోవడం ఏంటి అని చెప్పేసి. సో అది కొంచెం అందరూ బాధపడిన అంశం ఇది. సో ఓవరాల్గా మోడీ ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యాలు అంటే బాగా రెవల్యూషనరీ అనేటువంటి చేయగలుగుతారా లేదా అనేటువంటి ఒక సందేహం అంటే చేస్తారు. కీలకమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. 100 రోజుల్లో చాలా పెద్ద కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని ఒక మాట ఉన్నారు. అవి తీసుకుంటారా? కీలకమైనవి తీసుకోవాలి అంటే ఇప్పుడు మిత్రపక్షాలు అంత ఈజీగా ఒప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళను నచ్చెప్పుకోవాలి, ప్రతిపక్షాలు కోఆపరేట్ చేయవు. మీకు ఓటింగ్లో తేడా వచ్చిందనుకోండి, ప్రభుత్వం పడిపోయే అవకాశం. పార్లమెంట్లో ఓటింగ్ జరుగుతుంది కదా, ఏదైనా ఒక బిల్లు విషయంలో ఓటింగ్ జరిగినప్పుడు మిత్రపక్షాలు కోఆపరేట్ చేయవు, ఇటువైపు ప్రతిపక్షాలు కోఆపరేట్ చేయవు. ఒక్క ఓటుతో ఓడిపోయినా ప్రభుత్వమే రిజైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి వస్తుంది.
తర్వాత ఇక్కడ కేంద్రం మీద కూడా వెంటనే ఒకటే నిన్న జరిగిన అంటే మొన్న క్యాబినెట్ ఏర్పాటు నిన్న కీలకమైన పదవులన్నీ ఇచ్చారు. అవును. దీనిపైన కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే నిర్మలా సీతారామన్ గారికి మళ్ళీ ఆర్థిక శాఖ కేటాయించడం పట్ల చాలామంది నిరుత్సాహపడ్డారండి. ఓకే, ఎందుకంటారు అట్లా? ఎందుకు అంటే ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా వడ్డింపులే తప్ప ఓకే ప్రజలకు రిలీఫ్ ఇవ్వలే, రాయితీలు ఇవ్వలే, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించలే, లిమిట్ తగ్గించలే, అవన్నీ వడ్డింపులే అయినాయి. ఓకే, సో కాబట్టి మళ్ళీ ఆమెనేనా అని ఒక ప్రజలంతా నెట్టూర్పు ఓకే ఓకే నిర్మలా సీతారామన్ గారి మీద. సో ఆమె రాజ్యసభ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆర్థిక మంత్రిని, ఒకవేళ నిజంగానే ఆమె పోటీ చేస్తే ఎలా ఉండదో తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం ఇది రకరకాలుగా ఒక కొంత వ్యతిరేకత అనేది కనిపించింది. ఓవరాల్ క్యాబినెట్ కూర్పు మాత్రం బాగానే ఉన్నట్టు బాగుంది. తర్వాత రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో ఆయన ఏం అడుగుతున్నారంటే, మీరు మిగతా అంటే నిత్యావసర వస్తువుల లాగా మనం పర్చేజ్ చేస్తున్న ఐటమ్స్ అన్నిటికి కూడా ఒక రేట్ అనేది ఉంటుంది, ఎంఆర్పి ఒక రేట్ ఉంటుంది. మీరు కాల్గేట్ ఏదో పౌడర్ కొన్నారండి, లేకపోతే టూత్పేస్ట్ కొన్నారనుకోండి, ఉంటుంది. అదేవిధంగా పెట్రోల్ని కూడా ఒక ఎంఆర్పి పెట్టండి. ఓకే, అండ్ జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి. పెట్రోల్ మీరు హైదరాబాద్లో ఒక రేట్ ఉంటుంది, మీరు ఆంధ్రాకి వెళ్తే ఇంకో రేట్ ఉంటుంది, తమిళనాడు వెళ్తుంది, పాండిచ్చేరికి వెళ్తే ఇంకా తగ్గి ఉంటుంది రేట్స్. సో ఇక్కడ ఎస్జిటి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది. సో భారం అనేది ఎవరి మీద పడుతుంది? వినియోగదారు మీద పడుతుంది. అల్టిమేట్గా ఏమవుతుందంటే ఒక్క పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగినప్పుడల్లా ఏమవుతుందంటే నిత్యావసర వస్తువులన్నీ పెరుగుతాయి. అవును, వాటి మీద ప్రభావం పడుతుంది, కూరగాయల మీద భారం పడుతుంది. రైతులు కూడా తన ట్రాన్స్పోర్ట్ను దృష్టిలో పెట్టుకొని అమ్ముతాడు. పెట్రోల్ను కనుక మీరు జిఎస్టీ పరిధిలోకి తెస్తే ఇప్పుడు పర్ లీటర్ 70 రూపాయలకే వస్తాయని రాహుల్ గాంధీ గారు చాలాసార్లు చెప్పారు. అది తగ్గించాలి. రాష్ట్రాల పరిధిలో అంటే ఏ రాష్ట్రం కూడా ఒప్పుకోవట్లేదు. జిఎస్టీ కౌన్సిల్లో ఉన్నటువంటి మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకుంటేనే అది సాధ్యం అవుతుంది. కానీ ప్రతిసారి రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నం చేసినా ఏ రాష్ట్రం వినట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల స్వార్థం కూడా ఉంది. అవును, ఎందుకంటే వాళ్ళకు కూడా దానిపైన ఒకటి వచ్చేస్తుంది. వాళ్ళు రెవెన్యూ ఎందుకు వదులుకుంటారండి? సో దీని గురించి నెపం మాత్రం కేంద్రం ఎదుర్కోవాల్సి వస్తుంది. పెట్రోల్ పైసలు జిఎస్టీ రాకపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది కదా, అన్ని రాష్ట్రాలు ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. కానీ దాన్ని ఒప్పుకోవాల్సిన భారం. అవునండి, మీరు ఆల్టర్నేట్ ఆలోచించండి. ఓకే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇష్యూని మీరు సాల్వ్ చేశారు కదా, దీన్ని అంత పెద్ద ఇష్యూ సాల్వ్ చేసినప్పుడు ఈ ఇష్యూ సాల్వ్ చేయలేరా? ఓకే, ఏమండి, ప్రజలను దృష్టిలో పెట్టుకోండి, అంతా మీకు ఇంకా మెజారిటీ వచ్చేది కదా. అవును, ప్రజలు ఇవాళ మెజారిటీ తగ్గడానికి కూడా ఒక కారణం ఏంటంటే సతీష్ గారు, బీజేపీ ఎన్డీఏకి టోటల్ ఎన్డీఏ కూడా తగ్గడానికి ఏంటంటే మోడీ సర్కార్కి తగ్గడానికి రీజన్ ఏంటంటే ప్రజలు ఈ 10 yearsలో కొంత ఇబ్బంది పడ్డారు, అసంతృప్తికి గురయ్యారు. ఓకే, ఈ పెట్రోల్ ధరలు మిగతా నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గ్యాస్, ఓకే, వంట గ్యాస్ పెరగలేదా? భారీగా పెరుగుతూ ఉన్నది. ఎక్కడికి పోయిందండి? ఏదో ఎలక్షన్స్ ముందు మీరు ఒక 100 రూపాయలు తగ్గించారు, కానీ రేట్లు పెరుగుతున్నాయి కదా. ప్రజలు కష్టాలు పడ్డారు కదా. నోట్ల రద్దు, ఓకే, ఎంత కష్టాలు పడ్డారండి. ఓకే, మీరు ఈజీ క్యారింగ్ కోసము జరుగుతున్నది కాబట్టి మేము నోట్లు రద్దు చేస్తున్నామన్నారు. తర్వాత మీరు తీసుకొచ్చింది 2000 నోటు కదా, తర్వాత అంటే రద్దు చేశారు, కానీ అది ఈజీ క్యారింగ్ కాదా? ఇంకా 1,00,000 రూపాయలు కట్టక ఇంతే అవుతుంది. ఈజీ క్యారింగ్ వల్ల మేము నోట్ల రద్దు చేసినాం. ఆ రీజన్ అసలు అతకలేదు ఓకే కేంద్ర ప్రభుత్వాన్ని. సో ఇవన్నిటినీ కూడా మీరు రెక్టిఫై చేసుకొని ఉంటే ఇవాళ మీకు బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చేది. ఓకే, రామాలయం ఇష్యూ తీసుకురాకుండా కూడా ప్రజల నుంచి మీరు ఆదరణ పొంది ఉంటే ఇంకా మంచి మెజారిటీ వచ్చేదని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ కిషోర్ రెడ్డి గారు. చూద్దాం మరి నరేంద్ర మోడీ సర్కారు తీసుకోగలుగుతుందా, చర్యలు తీసుకోలేదా, నిర్ణయాత్మకమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి లేదంటే రెవల్యూషనరీ కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతుందా లేదా చూడాలి. చంద్రబాబు నాయుడు లోకేష్కు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అనేటువంటి దానిపైన కూడా
అదేవిధంగా జగన్ జైలుకు వెళ్తాడు. ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలపైన కాలమే సమాధానం చెప్తుంది.